నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. పులివెందుల సీటు ఖాళీ అవుతుందా? పులివెందుల అసెంబ్లీకి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయా? దీని మీద ఇవాళ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని. సో ఫలితంగా జగన్మోహన్ రెడ్డి వరుసగా సభకి 60 రోజుల పాటు అటెండ్ కాలేదు కాబట్టి రేపు జరిగేటువంటి బడ్జెట్ సెషన్స్కి కూడా రానట్లయితే ఆయనకు అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనివార్యంగా పులివెందులకి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి అనే దాని మీద ఒక ఉధృతమైనటువంటి ప్రచారం ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, దీని మీద మరి పులివెందులకు నిజంగా ఎన్నికలు జరుగుతాయా? జగన్మోహన్ రెడ్డి గారు మరి సెషన్స్కి వెళ్ళారా అనేటువంటిది దాని మీద మనకు ఊహాగానాలు అనవసరం. అది ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారం. ఒకవేళ వెళ్ళకపోతే జరిగేటువంటిది ఎలా ఉంటుంది? డిప్యూటీ స్పీకరు వాళ్ళకేంటంటే పాపం అంతా నామ్స్ అన్నీ కూడా ప్రొసీడింగ్స్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలుసు కాబట్టి ఆయన చెప్పాడంటే ఇంకేముంది, ఖచ్చితంగా ఇదే జరుగుతుందని చెప్పని చాలా బలంగా దీని మీద వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తుంది, దీని మీద సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది తీర్పుల్లో అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక శాసనసభకి తన సభ్యుల్ని నిరవధికంగా, అంటే ఆయన 60 రోజుల పాటు రాలేదు కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేసేటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు స్పీకర్కి లేదంటే ఆ అసెంబ్లీకి ఉన్నాయా అనేటువంటిది కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే అటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు ఏమీ అసెంబ్లీకి లేవు అని చెప్పని సుప్రీంకోర్టు 1922లో మహారాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు 12 మంది బీజేపీ శాసనసభ్యుల్ని 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దీన్ని సవాలు చేస్తూ కోర్టుకి వెళ్ళినప్పుడు దీని మీద ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, తక్కువ మెజారిటీ ఉన్న ఏ పాలకవర్గ పార్టీనైనా సరే ఇలా సస్పెండ్, ఈ పాయింట్ను కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. తక్కువ మెజారిటీ ఉన్న ఏ పాలక పార్టీ అయినా ఇలా వాళ్ళని సస్పెండ్ చేయాలంటే అధికార దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదు అని చెప్పని దీని మీద అమిత్ ఆనంద్ చౌదరి కోర్టు వారికి నివేదిక అప్పీల్కి వెళితే 6 నెలల పైగా సభ్యులను సస్పెండ్ చేయడం మీద జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సిటి రవికుమార్లతో కూడిన ధర్మాసనం దీని మీద తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ విలువలకే ఇది ఒక గొడ్డలి పెట్టు లాంటిదని కూడా వారు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక నియోజకవర్గంలో 6 నెలలకి మించి ప్రాతినిధ్యం లేదు అనేటువంటిది వాళ్ళ కంటెన్షన్. ఇది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే. కాబట్టి వీళ్ళని మనం సస్పెండ్ చేసేయచ్చు అని చెప్పంటే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్పని, ప్రభుత్వానికి తమ ఆధిక్యం ఉంది కదా అని ఎలా చేస్తే అలా కుదరదు అని కూడా చెప్పింది. తర్వాత మరి అసెంబ్లీ స్పీకరేగా వీళ్ళకి జ్యుడిషియరీ కంటే కూడా పవర్ఫుల్ కదా అనేటువంటిది ఇక్కడ ఒక మీమాంస ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాని మీద కూడా భారత సర్వోన్నత న్యాయస్థానం చాలా చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ అసెంబ్లీ పరిధిలో ఆ సెషన్స్ జరుగుతున్నంత వరకు వితిన్ ది దీంట్లో ఆ స్పీకర్కి సర్వాధికారాలు ఉంటాయి. అంతే తప్ప కోర్టులకు అతీతంగా అసెంబ్లీ స్పీకర్ వ్యవహరిస్తాడు కాబట్టి కోర్టులు ఇందులో జోక్యం చేసుకోకూడదు అని చెప్పానంటే కుదరదు. సస్పెన్షన్ అనేటువంటి విషయానికి వద్దాం. స్పీకర్కి సస్పెండ్ చేసేటువంటి రైట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి అని అంటే వాళ్ళ ప్రవర్తన అనుచితంగా కానీ యాజ్ పర్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది అసెంబ్లీకి విరుద్ధంగా ఆ సభ్యుడు కనుక ప్రవర్తించినట్లయితే ఆ కాలానికి సంబంధించి, అంటే ఆ సెషన్ జరుగుతున్నంత వరకు ఆ రోజు సస్పెండ్ చేయడం కానీ, లేకపోతే ఆ హాఫ్ సెషన్ కానీ, లేదు కంప్లీట్ ఆ సెషన్ జరుగుతున్నంత వరకు, అంటే శీతాకాల సమావేశాలు, వేసవికాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, ఒక పీరియడ్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసేటువంటి అధికారం స్పీకర్కు ఉంటుంది. అంతే తప్ప ఆ సెషన్ దాటి ఇంకా దాన్ని పొడిగిస్తామని చెప్పానంటే అది సహేతుకం కాదు అనేటువంటిది కూడా
కోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పారు. 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తామనంటే ఇది సహేతుకమైన నిర్ణయం కాదు, ఇది అన్డెమోక్రటిక్, అప్రజాస్వామికం అని కూడా ధర్మాసనం పేర్కొంది. సో మహారాష్ట్ర అసెంబ్లీ ఇంకో కామెంట్ కూడా చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ నిర్ణయాన్ని కనుక ఈ రోజున మేము సమర్థించినట్టయితే ఇది ఒక ప్రెసిడెంట్ కింద తయారవుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనానికి తీవ్రమైనటువంటి భంగం కలిగిస్తుందని కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సో శాసనసభకి ఇలాంటి అపరిమితమైనటువంటి అధికారం లేదు అని తర్వాత చెప్తూనే ఇంకో మాట ఏముందంటే, రాజ్యాంగ న్యాయస్థానమే అత్యున్నతమైనది. భారత రాజ్యాంగ వ్యవస్థ ప్రకారంగా మనకి 3 అంచెల వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే అబోవ్ ఆల్ న్యాయస్థానమే అత్యున్నతమైనదని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించినటువంటి వాదనలకి ఈ పాయింట్ని కూడా చాలా స్పష్టంగా ధర్మాసనం పేర్కొంది. కాబట్టి సభ్యులకు బహిష్కరించే అధికారం మీకు ఉంటుంది, కానీ బట్ ఓన్లీ ఆ సెషన్ వరకు మాత్రమే, లేదంటే ఆ 2 సెషన్స్ అంతవరకే తప్ప అపరిమితంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా సస్పెండ్ చేస్తామంటే కుదరదు అని చెప్పని రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 సబ్సెక్షన్ 4 గురించి కూడా న్యాయస్థానం మాట్లాడింది. సో ఇది 60 రోజుల పాటు ఒక సభలో సభ్యుడు లేడు కాబట్టి దాన్ని అతను గైర్హాజరయ్యాడు కాబట్టి చేస్తామని కుదరదు. దీనికి సంబంధించి ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 సబ్సెక్షన్ 4 ఏం చెప్తుంది అన్నట్లయితే, అతను కనుక 60 రోజులకి మించి రాకపోయినట్లయితే ఆ సీటుని ఖాళీగా ఉన్నట్టుగా ప్రకటించవచ్చు అసెంబ్లీ, అంతేగాని సస్పెండ్ చేసేసాం అని చెప్పానంటే అప్పుడు ఏమవుతుంది, సస్పెండ్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషను ఎన్నికలు నిర్వహించాలి. సో ఎవరో ఒక అసెంబ్లీలో పర్టికులర్ పర్సన్స్ సస్పెండ్ చేశారు కాబట్టి కమిషను ప్రొవిజన్స్ కింద కమిషన్ ఎన్నికలు నిర్వహించదు. ఎలక్షన్ కమిషను, ఎన్నికల కమిషన్కి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఎప్పుడు ఖాళీ, ఏ ప్రాతిపదికన సీట్లు ఖాళీ అయ్యాయి, ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది అది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యవహారం తప్ప అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. కాబట్టి తర్వాత ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైంది ఏంటంటే, ఇందులోనే మళ్ళీ అంటే ఆర్టికల్ 190లోనే 1974లో 33వ సవరణ కూడా చేశారు దీనికి సంబంధించి, ఈ వేకెన్సీకి సంబంధించి. సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 190లో క్లాజ్ 3ని సవరించి చేసిన దాని ప్రకారం ఏంటంటే, రాష్ట్ర సభ్యులు స్పీకర్ లేదా చైర్మన్కి లేఖ రాయటం ద్వారా తమ పదవులకి రాజీనామా చేసేటువంటిది ఉంది. అది మామూలుగా మనకి జరుగుతున్నటువంటి వ్యవహారం. దీంట్లో కూడా ఆ స్పీకరు కానీ చైర్మన్ కానీ సాటిస్ఫై అయితేనే ఈ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిలిచి మాట్లాడతారు, ఎవరన్నా మీరు స్వచ్ఛందంగా చేస్తున్నారా, బలవంతంగా చేస్తున్నారా. సో అదంతా కూడా దట్ ఈస్ రిలేటెడ్ టు ది ఆర్టికల్ 190. సో 1974లో 33వ సవరణ చట్ట ప్రకారంగా ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా వచ్చాయి అప్పటి నుంచే. ఇది అంతే తప్ప కంటిన్యూస్గా మేము రిజైన్ చేసి పడేసేస్తాం, పవర్ అంతా మా చేతిలో ఉంది అని అంటే కుదరదు. కాబట్టి ఇది ఒకవేళ వాళ్ళు అన్ని విషయాల్లో కూడా మేమే అతీతులము, మాదే రాజ్యాంగం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి అలాంటి నిర్ణయాలు ఏదన్నా తీసుకున్నా కూడా ఖచ్చితంగా భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రాతిపదికగా ఆ సస్పెన్షన్ అనేటువంటిది చెల్లదు అనేది మనం చెప్పవచ్చు. సో ఆ ప్రాతిపదికగానే జగన్మోహన్ రెడ్డి గారు సెషన్స్కి వెళ్ళకుండా ఉంటారా, లేదా మళ్ళీ వెళ్ళి సంతకం పెట్టి వచ్చినట్టయితే మళ్ళీ అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది అలా. అంతే తప్ప అంటే ఇక్కడ సెషన్స్కి రానప్పుడు ఏమిటంటే, ఒకటే వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్, ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు తప్ప ఈ కోర్టు ఈ తీర్పు ప్రకారంగా వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి అధికారం స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ లేదు అనేటువంటిది అటు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ చాలా స్పష్టం. కాబట్టి లెట్ us see ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇది మనకు ఉన్నటువంటి కోర్టు తీర్పు ప్రకారంగా మనం చెప్తున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్.